హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేశ్వరరెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరరెడ్డి. సో ఇప్పట్లాగో మరోసారి మీకు మరో నోటిఫికేషన్తో వాటి యొక్క పూర్తి వివరాలు అనేది తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేసే సంస్థ. దీని లోపల 206 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దీనికి కేవలం ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ అర్హతతో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 206 ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంది. దీనికి తెలంగాణ, ఏపీ అందరూ అర్హులే. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 24/11/2020, అంటే నవంబర్ 24, 2020 చివరి తేదీగా ఉంది. ఆ లోపలగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దీనిలో డ్రైవింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా లైసెన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఉంది కాబట్టి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దీని లోపల మనం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది చూద్దాం. ఈ వీడియో లోపల వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్. దీనికి అప్లికేషన్లు అనేది మనకు 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. 24 నవంబర్ 2020 చివరి తేదీగా ఉంది. ఇందులో దాదాపుగా 206 ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి. వాటికి సంబంధించిన ఖాళీల గురించి, వాటి యొక్క అర్హతలు, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూసుకున్నట్టయితే మనకు ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి, కరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది చూసుకున్నట్టయితే కేటగిరీ 1 లోపల స్టైపెండెడ్ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్, డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి, సైంటిఫిక్ అసిస్టెంట్ సి, ఇవి దాదాపుగా 176 ఉన్నాయి. దాని లోపల 164 రెగ్యులరు పోస్టులు ఉన్నాయి. మిగిలినవి బ్యాక్లాగ్ పోస్టులు అనేటివి ఉన్నాయి. వాటికి సంబంధించి ఫస్ట్ చూసుకున్నట్టయితే స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 లోపల సైంటిఫిక్ అసిస్టెంట్, డిప్లొమా హోల్డర్స్కి ఉన్నట్టయితే వీళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 61, 65 అంటే బ్యాక్లాగ్తో కలిపి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా 24 ఉన్నాయి బ్యాక్లాగ్తో కలిపి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా 7 ఉన్నాయి బ్యాక్లాగ్తో కలిపి. వీటికి బ్యాక్లాగ్ లేవు. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 24 పోస్టులు బ్యాక్లాగ్తో కలిపి. తర్వాత కేటగిరీ 1 స్టైపెండ్ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్, సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిరో సైన్స్లో వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకు బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకు 15, బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళకి 15 అనేటి ఈ పోస్టులు ఉన్నాయి. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ సి చూసుకున్నట్టయితే మనకు సేఫ్టీ సూపర్వైజర్ 4, సివిల్ 1 పోస్టు రెగ్యులర్, మిగిలిన బ్యాక్లాగ్లో ఉన్నాయి. మొత్తం 3 పోస్టులు అనేవి ఉన్నాయి. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ బి చూసుకున్నట్టయితే సివిల్ 14, మెకానికల్ 1 ప్లస్ బ్యాక్లాగ్ 2 కలిపి 3, ఎలక్ట్రికల్ 1, ఇన్స్ట్రుమెంటేషనల్ ఎలక్ట్రానిక్స్ 1. మొత్తం ఇవి 176 ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి. దాని లోపల 164 కరెంట్, అంటే ఇప్పుడు కొత్త వేకెన్సీస్. మిగిలిన వేకెన్సీస్ ఏవైతున్నాయో అవి మనకు 12 వేకెన్సీలు ఉన్నాయి. అవి కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్. తర్వాత చేసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ అయితే 1 పోస్ట్ ఉంది. అసిస్టెంట్ గ్రేడ్ 1 ఇది ఒక 4 పోస్టులు. అసిస్టెంట్ గ్రేడ్ 1లో C&MMలో ఇవి ఒక 5 పోస్టులు. స్టెనో గ్రేడ్ 1 6 పోస్టులు. సబ్ ఆఫీసర్ బి 1 పోస్టు. లీడింగ్ ఫైర్మెన్ 3 పోస్టులు. డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్మెన్ ఏ అనేటివి ఇవి ఒక 10 పోస్టులు. సో మొత్తం 206 పోస్టులు అనేటివి ఉన్నాయి. ఈ 206 పోస్టులకి అప్లికేషన్ అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటారు. వాటికి పేమెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. పేమెంట్తో పాటుగా వాటి యొక్క అర్హతలు ఏంటి అనేది మనం చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసి దాదాపుగా 18 to 25, కేటగిరీ 1లో 18 to 25 ఇచ్చారు. కేటగిరీ 1 స్టైఫెండ్ ట్రైనీకి, సైన్స్ గ్రాడ్యుయేట్స్కి, డిప్లొమా ఇంజనీరింగ్కి. అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ సిబికి అయితే 18 to 35, సికి 18 to 30 అసిస్టెంట్ బికి ఇచ్చారు. తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ ఫైనాన్షియల్ సిఎంఎం ఏదైతుందో దాని లోపల 21 to 28 ఇయర్స్ అనేది ఇచ్చారు. తర్వాత సబ్ ఆఫీసర్ బికి అయితే 18 to 40 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీని పేమెంట్ దాదాపుగా పే ప్రకారమే ఉంది.
లీడింగ్ ఫైర్మెన్ అయితే 18 to 32 ఇయర్స్ ఇచ్చారు. డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్మెన్ అయితే 18 to 27 ఇయర్స్ అనేది ఏజ్ ఇచ్చారు. వీటి యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే డిప్లొమా హోల్డర్స్ అని చెప్పాం కదా, డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే డిప్లొమా ఉండాలి. దాంతోపాటుగా 60% మార్క్స్ కంపల్సరీ ఉండాలి, 60 అబోవ్ ఉండాలి. వీళ్ళకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద ఉండాలి. వీళ్ళు డిప్లొమాతో పాటుగా 3 years డ్యూరేషన్ ఆఫ్టర్ ఎస్ఎస్సి ఆర్ హెచ్ఎస్సి, అంటే డిప్లొమా అనేది 10th క్లాస్ తర్వాత 3 సంవత్సరాలు చేసి ఉండాలి. వీళ్ళకు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా ఎస్ఎస్సిలో కానీ హెచ్ఎస్సిలో కానీ ఉండాలి. తర్వాత సైన్స్ గ్రాడ్యుయేట్ దానిలో చూసుకుంటే బీఎస్సీ విత్ 60% ఉండాలి. దాని లోపల ఫిజిక్స్ అయితే ఖచ్చితంగా ఫిజిక్స్ ఉండాలి. కెమిస్ట్రీ వాళ్ళకైతే కెమిస్ట్రీ ఉండాలి. తర్వాత వీళ్ళకు కూడా 10+2 లెవెల్లో చదివి ఉండాలి. 10+2 మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి 10+2లో. తర్వాత సేఫ్టీ సూపర్వైజర్ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బీఎస్సీ అని ఇచ్చారు. 1 year డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇండస్ట్రియల్ సేఫ్టీలో ఉండాలి. 4 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. తర్వాత సివిల్ అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా విత్ నాట్ లెస్ దాన్ 60% ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. వీళ్ళు 10+3 కేటగిరీలు, అంటే 10th క్లాస్ చదివిన తర్వాత 3 years డ్యూరేషన్ కోర్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సైంటిఫిక్ అసిస్టెంట్ బీలో చూసుకున్నట్టయితే డిప్లొమా విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అలా ఉండాలి. తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ దానికి చూసుకున్నట్టయితే మనకు వీళ్ళు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ ఆర్ట్స్ విత్ మినిమం 50% మార్క్స్ ఉండాలి. స్కిల్ టెస్ట్ ఏదైతే టైప్ రైటింగ్ అట్లా కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతుందో అవి ఉండాలి. తర్వాత దీనిలోనే మనకు F&A అని ఉంది, ఫైనాన్షియల్ అండ్ అకౌంటెంట్స్ రిలేటెడ్లో. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ విత్ మినిమం 50% మార్క్స్ అనేది ఇచ్చారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1లో C&MM చూసుకుంటే వీళ్ళకి కూడా డిగ్రీ ఉండాలి. దానిలో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కానీ కామర్స్ కానీ ఉండాలి. తర్వాత స్టెనో చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ మినిమం 50% మార్క్స్, దాంతోపాటుగా టైపింగ్, కంప్యూటర్ ఇవన్నీ వచ్చి ఉండాలి. తర్వాత సైంటిఫిక్ సబ్ ఆఫీసర్ ఏదైతుందో బీలో చూసుకున్నట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి వీళ్ళకు 10+2, అంటే 10+2 సైన్స్ విత్ కెమిస్ట్రీ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ అన్నట్టు, ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి. దాంతోపాటుగా 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి. తర్వాత ఫైర్మెన్ ఏదైతుందో దానికి 10+2 ఉండాలి. హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్. దాంతోపాటు 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సబ్ ఆఫీసర్ కోర్స్ ఫ్రమ్ నేషనల్ ఫైర్ సర్వీసెస్ చేసి ఉంటే 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ అడిగారు. డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్మెన్ అయితే ఇంటర్మీడియట్ ఉండాలి, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ఉండాలి. దీనికి ఎక్స్పీరియన్స్, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది నోటిఫికేషన్లో ఉన్నాయి. కింద నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్, ఈ వెబ్సైట్ యొక్క పూర్తి వివరాలు అనేది అందజేస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్ నుంచి మీకు ఎటువంటి డౌట్స్ నా తీసుకోవచ్చు. దానికన్నా ముందు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా ఏంటి డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వెబ్సైట్ని కూడా సందర్శించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.